ఓకేనా? ఈ నెల 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పుల్మద్ది గ్రామంలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ పార్షియల్గా కాల్చివేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిమ్మాపురం మాధవరెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నేను సెలవులో ఉన్నాను. అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ నరసింహులు అండ్ మన శ్రీనివాస్ కూడా యాక్చువల్ లీవ్లో ఉండే. అప్పుడు ఆంజనేయులు మోహన్పేట సిఐ ఇన్ఛార్జి ఉన్నారు. వీరందరూ కూడా ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం, డాగ్ స్క్వాడ్ని పిలిపించడము, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము, ఇమ్మీడియట్గా లుకౌట్ నోటీసు పంపించడము. ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబరాబాద్ కమిషనరేటు, సంగారెడ్డి, పక్కన ఉన్నటువంటి బీదరు, గుల్బర్గా, ఈ అన్ని ప్లేస్లకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని టాప్ ప్రయారిటీ పెట్టుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో అంటే అన్ని పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లుకౌట్ నోటీసు పంపించడం ద్వారా మనకి ఆ రోజు పేపర్ కూడా కవరేజ్ లేకపోయే, పండగ హాలిడే కావడం వల్ల వీటన్నిటి రీత్యా మనకి ఒక 48 అవర్స్ పట్టింది ఈ కేసుని మనం ఛేదించడానికి. 17వ తారీఖు చేవెళ్ళలో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. దాన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి, సుమారుగా ఏజీ 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, ఆమె యొక్క సెల్ ఫోన్ నెంబరు, మిగతా వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఎవరై ఉంటారు అనే దాని మీద అన్ని సమాచారం సేకరించి సీసీటీవీ ఫుటేజెస్, ఇతర టెక్నాలజీస్ కూడా దానికి అనుసంధానం చేస్తూ చేయడం ద్వారా మనకి నేరస్తుడు వాళ్ళు కూడా అనుమానం ఈ హౌస్పల్లి బాబు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అతని ఆధారాలు, ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోను లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తుడు అని చెప్పి తెలియజేసింది ఇందులో. అది వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్రోళ్ళ అనసూజకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అతని భర్త చనిపోయి పిల్లలు కూడా లేరు. చేవెళ్ళలో ఉంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది. ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్. ఇతను కూడా లేబర్ వర్క్లో పనిచేసుకుంటూ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కొద్దిగా గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఎప్పుడైతే ఆమె ఇతన్ని రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది. అతని దగ్గరికి రానిట్లేదు అనే ఉద్దేశంతో. అదే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు, నేను మృతురాలకి డబ్బులు ఇచ్చినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను దగ్గరికి రానిట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మించి చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయటం, అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయడము అవుట్స్కట్స్లో, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట పెరిగి ఆల్టర్కేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది. మన స్మాదరింగ్ చేశారు. ఆ తర్వాత ఆమె చీరతోటే గట్టిగా గొంతు బిగించడం జరిగింది. దాంతో చనిపోయిందని తెలిసిన తర్వాత ఆ చీరతోటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గడ్డిని సేకరించి అక్కడ గుర్తుబాటు కూడా, శవాన్ని గుర్తుపడితే ఎమ్మటే ఐడెంటిఫై అవుతుందని చెప్పేసి గుర్తుబాటు కూడా ఉండాలని కాల్చివేయడం జరిగింది. అక్కడ కొన్ని ఆధారాలు కూడా నేరస్తులకు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా క్లూస్ టీమ్స్, సీసీ ఫుటేజెస్, సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి
నేరస్తుని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని కూడా విచారించడం, అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరస్తుడే కాకుండా గతంలో ఇక్కడ మనకి 2016లో ఇదే పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ కేసులో ఇతను కూడా ఎబెటర్గా అంటే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదైనాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన విషయాలు, వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో ఒక మర్డర్ కేసు, ఇప్పుడు ఈ కేసులో కూడా మనము 302, 201గా మనం ఆ రోజు కట్టడం జరిగింది. తర్వాత 379 కూడా అంటే మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఈమె చంపడమే కాకుండా నేరాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె యొక్క కాళ్ళ కడియాలు, చెవులకు సంబంధించినటువంటి దిద్దులు, బంగారపు వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది. అంటే ఎవరో ఆమెని ఈ వస్తువుల కోసం, బంగారపు వస్తువుల కోసం, సిల్వర్ వస్తువుల కోసమే ఆమెను చంపిరని ఒక నెపం మోపి కేసును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని మర్డర్ కేసుతో పాటు 379 కూడా యాడ్ చేస్తూ శవాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆధారాలు లేకుండా చేసినందుకు 201 ఐపీసీ పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తప్పకుండా అంటే ఇట్లాంటి కేసుల వల్ల ఏమిటంటే సమాజంలో మహిళలకి ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద వికారాబాద్ జిల్లా పోలీసు చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఈ అవుట్స్కట్స్లో అయితే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా టాస్క్ ఫోర్స్ కానీ, సీసీఎస్ కానీ, లోకల్ పోలీస్ కానీ, బ్లూ కోట్స్ కానీ, పెట్రోల్ కార్స్ కానీ వీటన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసులు చాలా చేసినాం. ఈ కేసు తర్వాత కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కూడా ఇట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా చూడాలి. మనకి అనంతగిరి హిల్స్ ఉండటము, ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది. ప్రతి శనివారం, ఆదివారం కూడా ఎంతో